మార్చి 27 కొరకు సిహెచ్ స్పర్జన్ గారు వ్రాసిన ధ్యానం చదువుతున్నాను, వినండి. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. దేవునికి మనమెంత దగ్గరగా వస్తామో తన కృపతో మనకు అంతగా ప్రత్యక్షపరుచుకుంటాడు. ఇల్లు విడిచి వెళ్లిపోయిన ఆ కుమారుడు మళ్లీ ఇంటికి వస్తున్నప్పుడు తండ్రి పరిగెత్తుకుని ఎదురు వెళ్లి ఇంట్లోకి తీసుకుని రాలేదా? పావురం తిరిగి తిరిగి అలసిపోయి మళ్లీ ఓడ దగ్గరికి వచ్చినప్పుడు నోవహు తన చెయ్యి చాపి దాన్ని ప్రేమగా లోపలికి తీసుకున్నాడు కదా. సున్నిత హృదయం కలిగిన భార్య తన భర్త సహవాసానికే తహతహలాడితే ఆ భర్త ప్రేమరెక్కలు కట్టుకుని ఎగిరి వచ్చేయడు. కాబట్టి ప్రియ స్నేహితులారా, ఎంతో ప్రేమతో మనకోసం కనిపెడుతున్న మన దేవునికి సమీపంగా వెళ్ళిపోదాం. ఆయన మనల్ని కలుసుకోవడానికి ఎదురు వస్తున్నాడు. యెషయా 58వ అధ్యాయం 9వ వచనంలో ఉన్న వాక్యాన్ని ఎప్పుడైనా గమనించారా? మనం మొర్రపెట్టినప్పుడు నేను ఉన్నాను అని జవాబిస్తాడని అందులో వ్రాయబడి ఉంది. అంటే ప్రభువు తన ప్రజలకు అంత అందుబాటులో ఉన్నాడన్నమాట. నేను నీకు సమీపంగా ఉన్నాను. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? నేను నీకు ఎలాంటి సహాయం చేయాలని కోరుతున్నావు? నిన్ను దీవించటానికే నేను ఎదురుచూస్తున్నాను అని దేవుడు అంటున్నాడు. అలాంటప్పుడు దేవుని దగ్గరకు రావడానికి ఆలస్యం దేనికి? దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆశీర్వదించటానికి, ఆదరించటానికి, సహాయం చేయటానికి, బాగు చెయ్యటానికి, విడిపించటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనం చెయ్యవలసిన ముఖ్యమైన పని ఆయనను సమీపించటమే. అది చేస్తే మన పని పూర్తయినట్లే. ఒకవేళ మనం మనుషుల దగ్గరికి వెళితే వాళ్ళు మన వలన విసుగు చెంది మనలను విడిచిపెట్టేయొచ్చు. కాని మన ప్రభువును ఆశ్రయిస్తే ఆయన మారని ప్రేమతో మనలను ఆదరిస్తాడు. మనకు ఇంకా ఇంకా సమీపంగా వస్తాడు. మనతో సంతోషకరమైన సంపూర్ణమైన సహవాసం చేస్తాడు.